హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, సో బహుళపక్షం, సప్తమి ఈరోజు, ఓకేనా? సో మరి ఈరోజు మిథున రాశి వాళ్ళకు, తులారాశి వాళ్ళకు సంబంధించి చెప్తాను. మిథున రాశి వాళ్ళు వచ్చేసి దుర్గాదేవి ధ్యానం చేసుకోండి, ఓకేనా? సో మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ధ్యానం చేసుకోండి. వ్యాపారంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయండి, ఓకేనా? తులారాశి వాళ్ళు గణపతిని స్మరించుకోండి, మహాగణపతిని స్మరించుకోవడం మాత్రం చేయండి. వీళ్ళు కూడా వ్యాపార రంగంలో ఆచితూచి అడుగులు వేయండి ఈరోజు, సరేనా? ఈరోజు మరి ఈ వారం అంతా కూడా, ఓకే. ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసింది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సరే, సో అంటే రీయూనియన్ అంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, అసలు రీయూనియన్ రెమెడీస్ సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఓకేనా? ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఖచ్చితంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి 100% వర్కౌట్ అవుతాయి. సో దాని విషయంలో మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లేలో మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఓకే. ఇంకో వచ్చేసి వివాహ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఓకేనా? సో లవ్ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, నెగిటివిటీకి సంబంధించినటువంటి బాధలు ఇంట్లో అయినా సరే, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే, ఓకేనా, మీలో అయినా సరే, కోర్టు కేసులు, విద్య, వ్యాపారము, ఆస్తి తగాదాలు, సో వీటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలన్నా కూడా అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, ఓకేనా? సో ఎలాంటి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చాలామందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది, ఉద్యోగం అనేది లేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో దీనికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నెంబర్ 1 పరిహారం మీకు ఇస్తాను, ఓకేనా? ఓకే, సరే, మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం అసలు ఈరోజు మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి, ఏంజిల్ గైడెన్స్ ఏంటనేది తెలుసుకోండి. ఈరోజు మీకు ఎలా ఉంటుంది, ఏంజిల్ గైడెన్స్ ఏంటో మనం చూద్దాం, ఓకే. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎస్, ది మూన్ కార్డ్ అండ్ హెర్మిట్ కార్డ్, 10 of Pentacles, 3 of Wands and 2 of Wands, ఓకే. ఓకే, ఈ కార్డ్స్ అన్ని మనం క్లారిఫై చేద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీ పార్ట్నర్కి నీకు మధ్య, అంటే పాస్ట్లో మీకు మీ పార్ట్నర్ మధ్య ఎమోషనల్ బ్లాకేజ్ అయితే ఏదైనా వచ్చి ఉంటే, మీకు మీ పార్ట్నర్ మధ్య ఏదైనా ఎమోషనల్ బ్లాకేజ్ ఏదైనా వచ్చి ఉంటే, ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళ హస్బెండ్ కోసం చూస్తున్నా, లేదా వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నా, లేదా లవ్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు, మీ పార్ట్నర్లో మీకు రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే డిలేస్ జరుగుతూ వచ్చినాయో ఇప్పటిదాకా, ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్గా ఉంటున్నారో మీరిద్దరు ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. అంటే ఇంతకుముందు కొంచెం బ్లాకేజ్ అనేది ఏర్పడింది. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పాస్ట్లో ఒక బ్లాకేజ్ అనేది ఉండే. సో ఇప్పుడు ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ కాబోతుంది. మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బ్లాకేజ్ ఏదైతే ఏర్పడిందో అదంతా ఇప్పుడు క్లియర్ కాబోతుంది. సో ఇప్పటిదాకా ఎమోషనల్గా అప్ అండ్ డౌన్గా ఉంటున్నారో మీరిద్దరు ఎమోషనల్ బ్యాలెన్స్లోకి రాబోతున్నారు. ఇప్పుడు ఇవాళ ఓపిక పట్టి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరడం లేదు.
సో మీరిద్దరి మధ్య ఫైనాన్షియల్ గురించి విషయాల గురించి గొడవ ఏదైతే గొడవ అయిందో, సో ఇంకొకటి మీ లైఫ్లోన మీ పార్ట్నర్ లైఫ్లోన సమ్ అదర్ చాయిసెస్ ఉన్నారు, వాళ్ళ విషయంలో మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఉంటే, మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయి ఉంటే, ఈరోజు మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరబోతుంది. ఓకేనా. సో మ్యూచువల్గా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ కొన్ని డిస్ప్యూట్స్ వల్ల సమ్ అదర్ ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉంటే, ఈరోజు ఇద్దరి మధ్య ప్యాచప్ అవ్వబోతుంది. అంటే పేషెన్స్గా ఇప్పటిదాకా వెయిట్ చేశారు కదా, సో మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది, ట్రూ లవ్ అనేది మళ్ళీ కలవబోతున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ. సో ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. సో ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరికి విక్టరీ సాధించాలి అంటే కొన్ని సినారియోస్లో ఇక్కడ మీ ఇద్దరు ప్యాచప్ అయ్యి మీ రిలేషన్ని కొనసాగించుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇంకా ఫైనాన్షియల్ విషయాల్లో కూడా డిస్కషన్ జరగబోతుంది. ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అంతే. లేదు, కొన్ని విషయాల్లో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరినప్పుడు ఫైనాన్షియల్గా ఏమేమి రావాలి మాట్లాడుకొని మీ లైఫ్లో ఏదైతే చాయిస్ ఉందో, అంటే మీరు మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కానీ ఈ 2 చాయిసెస్, ఒక చాయిస్ని చూస్ చేసుకొని మీ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే వాళ్ళ లైఫ్ ముందుకు ఎక్కడ ఆగకుండా కొనసాగించుకోవాలి. ఫైనాన్షియల్గా మీరు ఇండిపెండెంట్గా మీ రిలేషన్ నుంచి గెలిచి బయటకు వచ్చి మీ చాయిస్ ఏంటి, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తాను. అంటే మీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మీరు ఎదగాలి అనుకుంటున్నారు, జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారు. సమ్ డిస్ప్యూట్స్ ఆర్ దేర్, ప్రీవియస్ నుంచి ఉన్నాయి, అవి ప్యాచప్ అయితే అయినట్టు, లేదంటే లేదు. సో మీరు తీసుకునే డిసిషన్స్ బట్టి, మీరు తీసుకునే చాయిస్ని బట్టి, యాక్షన్ బట్టి, మీరు చూస్ చేసుకునే డైరెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు ఓవరాల్గా అంటే ఇట్లా ఉంది. సో నేను అంటే ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా కొంతమంది ఏంటంటే చాలా రోజుల నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఓకేనా, జాబ్ పరంగా గ్రోత్ లేదు. సో ఆ పరంగా కూడా ఫైనాన్షియల్గా ఎదగాలి అనేటటువంటి ఒక డెసిషన్ కూడా తీసుకుంటారు. ఓకేనా. సో జాబ్ చేసుకుంటూ అంటే మీ కాళ్ళ మీద, మీ సొంత కష్టార్జితం మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, జాబ్ చేసుకుంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటారు. సమ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి సో ప్రీవియస్ నుంచి. సో అవన్నీ కూడా ప్యాచప్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నారని కనబడుతుంది. ఓకేనా. సరే, ఇక్కడ ఏంజిల్ కార్డ్స్తో క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ ఏంజిల్ కార్డ్స్ వేద్దాం. సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి? Yes, there is something better, opportunity, and yes, very good. పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి, సూపర్గా. అంటే ఇక్కడ ఏదో బెటర్ సిచ్యువేషన్, ఏదో మంచి అవకాశం మీకు రాబోతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంటే ఏదో బెటర్ మూమెంట్ రాబోతుంది మీ లైఫ్లోకి, చెప్పానా? సో దెర్ ఈస్ సంథింగ్ బెటర్, ఆపర్చునిటీ అండ్ ఎస్, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి, ఏంజిల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఏదో బెటర్ మూమెంట్, ఏదో బెటర్ సిచ్యువేషన్, ఒక మంచి అవకాశం మీ లైఫ్లోకి రాబోతుంది. సో దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉన్నారో, సో ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు డిక్లైన్ కాబోతుంది. సో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి, మీరు యూజ్ చేసుకోండి ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది క్లియర్గా, మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో ఇంకోటి ఎవరో నిన్న నాకు కాల్ చేసి రీయూనియన్ అయిందని చెప్పారు. కంగ్రాట్స్ అండి, నేను మర్చిపోయాను, మొదట్లోనే చెప్దాం అనుకున్నాను. సో కంగ్రాట్స్ అండి. సో రీయూనియన్ అనేది ఏంటంటే కొంచెం టైం పట్టొచ్చు. సో మనం పాజిటివ్గా ఉండాలి, ఒక సంకల్పంతో, ఆత్మబలంతో ఆ రీయూనియన్ రెమెడీస్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా అవుతుంది. నెగిటివిటీలో ఎప్పుడు కూడా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీ చేయకూడదు, పాజిటివిటీతోనే చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.